నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. నీట్ రీటెస్ట్ నిర్వహణలో కేంద్రంపై అన్నామలై విమర్శలు చేసిండు, కౌంటర్ ఇచ్చిన బీజేపీ. ఈ నీట్గా లేదు, అంతా దొంగలు తయారైనరు. దాంట్లో నీట్గా లేకుండా కలుషితం అయిపోయింది. పైసలకు కక్కుర్తిపడి పేపర్ను లీక్ చేస్తున్నారు. ఆ దొరలు దొరికినాడు ఢిల్లీ నడివీధిలో విద్యార్థులు కొట్టిన దగ్గర కొట్టకుండా కొట్టి సకలమైన మర్యాదలు సన్మానాలు చేస్తారు. ఆ దొంగలు దొరకాలి. కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తు ఆటలాడుతున్నారు ఆ దుర్మార్గులు. దీనికి కౌంటర్ ఏమి ఇచ్చింది బీజేపీ? ఇవాళ జరుగుతున్నది, ఇవాళని బీజేపీ వచ్చినాక నేను అది కంటిన్యూ జరుగుతున్నది. దాని గురించి మొత్తం నరేంద్ర మోదీ నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకోవాలి, దొంగలను బయటపెట్టాలి. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. ప్రేక్షకులారా, నీట్ అని మనం వింటున్నాం కదా, దాని పూర్తి పేరేంది? నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. ఇక్కడ కూడా టెట్ అని పెడతారు. తెలంగాణలో టెట్ రాస్తారు, పాస్ అవుతారు, ఉద్యోగాలు రావు. ఇది ప్రభుత్వాలు చేసే జిమ్మికులు చాలా పెద్దగా ఉంటాయి. ఎన్నేళ్ళే తెలంగాణలో టెట్ పెట్టి ఎన్ని సంవత్సరాలు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు, కానీ ఉద్యోగాలు రాలే. అందరినీ ద్రాక్ష బలం అంటారు, అట్ట తయారైపోయింది. ఈ నీట్గా లేకుండా ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్టు పూర్తిగా అధ్వానమైపోయింది. పరీక్షా పేపర్ లీకేజీ దేశం మొత్తం తీవ్ర సంచలనం రేపడంతో ఆ పరీక్షను రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ నెల 21వ తేదీన నీట్ రీటెస్ట్ నిర్వహించిందన్న మళ్ళా పేపర్. ఈ నేపథ్యంలో ఏమైంది? నీట్ రీటెస్ట్ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లపై తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు ఇటీవల పార్టీకి రాజీనామా చేసిన కె అన్నామలై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిండు. భద్రతా చర్యలు తీసుకుంటే తప్పే ఉందయ్యా. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ అప్పుడు పోలీసు వాళ్ళు బందోబస్తు ఏర్పాటు చేయరా? పోలీసు వాళ్ళని చూసి ఎగ్జామ్ రాయరు, మరి ఎట్లా? పోలీస్ బందోబస్తు లేకుండా ఇక్కడ పేపర్లు కూడా ముందుగానే లీక్ అయిపోతాయి. పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు. పోలీస్ స్టేషన్లో పెట్టి భద్రతతోటి మళ్ళీ ఆ వెహికల్ వస్తుంది, పేపర్లు ఇస్తారు. అక్కడ కూడా సెక్యూరిటీ ఉంటుంది. సెక్యూరిటీ ఉండొద్దు అంటే ఏమన్నట్టు? నిన్న మొన్నటి వరకు మెచ్చుకున్న అన్నామలై ఇవాళ అన్నం చేదైందా నీకు? బీజేపీ అంటే చేదైందా? కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవడంలో తప్పే ఉన్నది. దాన్ని కూడా ప్రతిదానికి కోడిగుడ్డు మీద ఈకలు గుంచుతామంటే కలుస్తుందా అన్నామలై గారు? నిట్ క్వశ్చన్ పేపర్ల తరలింపునకు సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ ఎస్కాట్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాల రవాణా, ఏఐ నిఘాతో కూడిన 4 స్థాయి సీసీటీవీ పర్యవేక్షణ, పరీక్షా కేంద్రాల్లోకి ప్రవేశించే ముందు బయోమెట్రిక్, ఫేషియల్ రికగ్నిషన్ ధృవీకరణ, పలు దశల్లో శరీర తనిఖీలు, ప్రధానమంత్రి కార్యాలయం ప్రత్యక్ష పర్యవేక్షణలతో బహుళస్థాయి నిఘా వ్యవస్థ, ఇవి అత్యంత గోప్యమైన సైనిక స్థాయి సాఫ్ట్వేర్ కొనుగోలుకు సంబంధించిన ఏర్పాట్లు కావని, ఇవన్నీ జూన్ 21వ తేదీన నిర్వహించిన నీట్ రీటెస్ట్ కోసం విద్యాశాఖ చేపట్టిన భద్రతా ఏర్పాట్లు అంటూ సెటైరికల్ పోస్ట్. ఏం సెటైరికల్ పోస్ట్? అందమున్నది సెటైరికల్ పోస్టులా? ఏదైనా ప్రేక్షకులారా, ఒక ప్రతిపక్ష నాయకుడు విమర్శించిన ప్రభుత్వాన్ని ఒక పద్ధతి ఉండాలి. ప్రజలు ఏం తెలివిలేనోళ్ళు కాదు. ప్రజలు మంచి చదువుకుంటున్నారు, మంచి తెలివి సంపాదించుకుంటున్నారు, నాలెడ్జ్ ఉంది. వాడు ప్రతిపక్షమోడు ఏది విమర్శిస్తున్నాడు, ఏది విమర్శించొద్దు. మళ్ళా నాకు మైక్ ఉంది, నాకు ఎస్కాట్ ఉంది, నాకుంది, నేను సీఎంను మంత్రిని అనుకొని ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే చెప్పులు తోడు కొడతారు. ఏమంటారు ప్రేక్షకులారు? అంతే కదా. నీట్గా ఉండాలి. ఒక పద్ధతిగా విమర్శలు చేస్తే అందరూ ఒప్పుకుంటారు. కానీ నేను ప్రతిదాన్ని విమర్శిస్తా అని ప్రతిపక్షం వాళ్ళు ఎట్లా విమర్శించిండ్రో అంతకంటే 2 ఆకులు నేను ఎక్కువ చదివినా అంతకంటే ఎక్కువ బూతులు తిడతా అంటే ఈపులు వలగొడతారు. మీ ప్రోటోకాల్ అవన్నీ పక్కకు పెట్టు. ప్రజల దగ్గర మీ ప్రోటోకాల్ అవసరం లేదు. నీ అధికారుల దగ్గర ప్రోటోకాల్ పాటించి, కానీ ప్రజల దగ్గర నువ్వు సేవకుడివి. నువ్వు కూడా 2 ఆకులు ఎక్కువ చదివినా నేనని నువ్వు గదే బూతు వ్యవస్థతో మాట్లాడితే మాత్రం ప్రజలు ఓటు రూపంలో సకల మర్యాదలు చేస్తారు. ఈపులు వలగొట్టేదాకా తెచ్చుకోకండి.
ఇక్కడ కూడా అన్నామలై చేసినటువంటి కామెంట్, ఇంత భద్రతా చర్యలు తీసుకుంటుంటే నీకు నష్టమేం వచ్చింది, నీకు అక్కడ ఇబ్బంది ఏం కలిగిందని నువ్వు విమర్శిస్తున్నావు అంటే కోడిగుడ్డు మీద ఈకలు అట్లే అన్నట్టు కదా. అన్నామలై మొన్నటిదాకా వాళ్ళతో కలిసి అన్నం తిన్నాడు, ఇవాళ ఆ అన్నం చేదయింది, ఏదో ఒక విమర్శ చేయాలి అని అంటున్నాడు. ఏమంటారు ప్రేక్షకులారా? జరిగిపోయింది లీకేజ్. ఇప్పటికైనా అలా కాకూడదని భద్రతా చర్యలు తీసుకుంటుంటే అన్నామలైకి వచ్చిన ఇబ్బంది ఏందో మరి నాకు తెలుస్తలేదు. మీకు తెలిస్తే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.